బయట భారీగా జనం ఆగిపోయారు. జాతి సమైక్యంగా ఉండాలని చెప్పి ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం 17 జిల్లాలు ఉన్నటువంటి హైదరాబాద్ అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు తన పదవికి రాజీనామా చేసి శాసనసభలో తీర్మానం పెట్టి ఈ హైదరాబాద్ రాష్ట్రాలు కలిసి ఉండాలి, ఆంధ్రప్రదేశ్గా ఏర్పడాలని ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో ఆ రోజు త్యాగ ఫలితంతోనే ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టారు. కాబట్టే ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ మనుగడ ఇంకా కూడా సాగిస్తా ఉంది. ఈ రోజు ఇంత అవాంఛనీయ పరిస్థితులు వచ్చినా దేశంలో 3వ పెద్ద రాష్ట్రంగా పేరు పొందినటువంటి రాష్ట్రం 8 లక్షల కోట్ల రూపాయలు మన జిఎస్డిపి సాధించుకోగలుగుతున్నామంటే ఆనాడు అటువంటి మహనీయులు వేసినటువంటి ఒక బీజం వల్ల ఈ రోజు మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అందుకే అటువంటి మహనీయుడు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆనాడే తీర్మానం చేసి ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో మొదట తీర్మానం చేసి ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి కారకులైనటువంటి వారికి నిజమైనటువంటి నివాళులు జోహార్లు అర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఆ త్యాగదనుల జీవితాలు మనం నివాళులు అర్పించడం ద్వారా ఘనంగా మనం కలిసి ఉండడం ద్వారా ఈ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చెందడం ద్వారా మనం వారికి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి వేదికగా నామకరణం పెట్టడానికి కూడా మనందరూ కూడా తెలిసినటువంటి విషయం. ఆయన ఎన్నో రోజులు ఉపన్యాస త్యాగాలు చేసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి తెలుగు జాతి ఏకంగా ఉండే విధంగా మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే వారందరికీ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత పొట్టి శ్రీరాములు గారికి. అటువంటి వారికి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి కార్యక్రమాలు చేశారో, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారో మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఈరోజు రాష్ట్రం విభజన కావాలి, రాష్ట్రంలో వెనుకబాటుతరం పక్కకి త్రోలాలి అనేటువంటి ఆశయంతో రాష్ట్ర విభజన కావాలని కోరుకున్నటువంటి వ్యక్తులు కూడా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో సమైక్యంగా ఈ రాష్ట్రం ఉండాలని ఏర్పాటు వాదాన్ని ఓడించగలిగేటువంటి సమ్మోహన శక్తి ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ఉంది. కాబట్టే ఈ రాష్ట్రం సమైక్యంగా మనగలిగింది. ఆయన ఈ రోజు మన మధ్య లేరు కాబట్టే ఈ రాష్ట్రాన్ని విడదీసేటువంటి సాహసం కేంద్ర ప్రభుత్వం, ఆ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి కుయుక్తులు చేయగలుగుతా ఉన్నారు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మేము ఈ పదవిని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని. ఎప్పుడు వదిలిపెడతారు ముఖ్యమంత్రి గారు? ఈ రాష్ట్రం విడిపోయాక వదిలిపెడతారా మీరు పదవిని? విడిపోయినటువంటి రాష్ట్రంలో వేరే కొత్త పార్టీ పెట్టుకోవాలనే ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయేమో తెలియదు. కానీ ఈ రోజు స్వార్థ ప్రయోజనాలతో ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల్ని మభ్య పెడుతూ మోసగించే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీన్ని అప్రమత్తంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. మీకు శాసన సమావేశాలకి తెలంగాణ బిల్లు వస్తే ఆ బిల్లు ఓడిస్తామని చెప్తా ఉన్నారే, అసలు ఆ బిల్లుకి ఓటింగ్ ఎక్కడ జరుగుతుంది? మీరు స్పీకర్గా పదవి చేశారే, మీకు తెలుసు దానికి ఓటింగ్ రాదని. ఓటింగ్ వచ్చి ఓడించేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం మన అభిప్రాయాలు తెలుసుకోవడానికే శాసనసభ సమావేశం వస్తుందని మీకు తెలిసినప్పటికీ కూడా ప్రజలు మోసగించే కార్యక్రమం ఇప్పటికీ చేస్తా ఉన్నారు. ఒకవైపు ఏమో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు విభజన జరిగితే ఏ రకంగా పంపకాలు జరగాలని ఈసరికే వారందరూ కూడా కోరుతా ఉన్నారు, ఎంపీలు కానీ మంత్రులు కానీ. ఇటువంటి ప్రక్రియకి మనం పూర్తిగా పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. సమైక్యవాదంతో ఈ రాష్ట్రం ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో నిస్వార్థంగా మన పార్టీ అధ్యక్షులు కానీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ గారు కానీ నిరాహార దీక్ష కార్యక్రమం విజయమ్మ గారు గుంటూరులో చేపడితే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో చేపట్టినటువంటి పరిస్థితి చూసాం. జైలు నుంచి వచ్చాక కూడా మళ్ళీ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కూర్చోవడమే కాకుండా ఆయన ఒకే ఒక్క పిలిపించారు. రాజకీయాలకు అతీతంగా రాజకీయాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఒక ప్రాంతంలో అదంతా కూడా పక్కకు పెట్టి ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, ఈ తెలుగు జాతి సమైక్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ముందుకొచ్చి మీ జెండాలతో వచ్చినా జెండాలు తీసుకొచ్చినా ఒక రాజకీయ సంక్షోభం తీసుకురావడంతోనే ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటారు తప్పితే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనం పడగొట్టినప్పుడే ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది. అటువంటి కార్యక్రమం చేయాలంటే వెంటనే తక్షణమే ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నేత కానీ అందరూ కూడా రాజీనామాలు ఇచ్చి మనందరం కూడా కలిసి పోరాడతాం, మీ నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపిచ్చారంటే ఆయన నిస్వార్థంగా ఇచ్చినటువంటి పిలుపుకి దయచేసి స్పందించి ఇప్పటికైనా ముందుకు రండి. పార్టీ జెండాలు పక్క పెట్టైనా పర్లేదన్నారు,
మీరు జెండాలతో వచ్చినా పర్లేదు, మనం కలిసి చేద్దామని చెప్తున్నాం. ఈ రోజు ఈ వేదిక నుంచి మరొకసారి ప్రతిపక్ష పార్టీలకు అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీకైనా ముఖ్యమంత్రి గారికైనా జెండాలు పక్క పెట్టి, పార్టీ సిద్ధాంతాలు పక్క పెట్టి ఈ తెలుగు జాతి ఉన్నతిని కాపాడడానికి మనందరం కూడా కలిసి కృషి చేద్దాం, ముందుకు రండి అని మరొకసారి వారందరం కూడా పిలిపిస్తా ఉన్నాం. ఈరోజు మనం చాలా ప్రాంతాల నుంచి వస్తా ఉన్నారు. ఇన్ని ఆటంకాలు ఎదురైనా ఇప్పుడే ఒక శ్రీకాకుళం నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బస్సుల్ని మధ్యలో అటకాయించి అక్కడ వాళ్ళ మీద రాళ్ళు రువే కార్యక్రమం చేసి ఇబ్బందికరపడేటువంటి పరిస్థితులు ఏర్పరుస్తూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని కోరేది సంయమనంతో పాటించాల్సిన అవసరం ఉంది. వారు ఎవరైనా అటువంటి దుందుడుకు చర్యలు చేపట్టినా మనకి ఎక్కడున్న వాళ్ళు కూడా మన సోదరులు, మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన తల్లిదండ్రులు ఉన్నారు. వారిని మనం కలిసి సహజీవనం చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కొంతమంది వికృత రాజకీయాలతో, క్షుద్ర రాజకీయాలతో మన ఇద్దరి మధ్య విభేదాలు పెట్టి రాష్ట్రాన్ని వెడగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటువంటి వారికి సరైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఇద్దరు అన్నదమ్ములు విడిపోవడం సహజమైనప్పటికీ మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, కన్న తల్లిని నిలువునా చేల్చడానికి ఏ కొడుకు కూడా అంగీకరించడం. అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు సోనియా గాంధీ గారు తెలుగు తల్లి అనేటువంటి కన్న తల్లిని నిలువునా చీల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ భరతమాత బిడ్డ కూడా ఇటువంటి సాహసం చేయరు. భరతమాత బిడ్డలు కాని వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారు. ఈరోజు ఎక్కడైనా కన్న తల్లిని పంచుకోగలుగుతామో చెప్పండి. అటువంటి అనుబంధం ఈ హైదరాబాదు, ఈ తెలంగాణ ప్రాంతంలో మనందరం కూడా కలిపి నిర్మించుకున్నటువంటి మహానగరం ఈ హైదరాబాద్ కానీ, ఈ రాష్ట్రం కానీ. ఈ రోజు హైదరాబాద్ ఈ రకంగా అభివృద్ధి సాధించిందంటే అటు రాయలసీమ సోదరులు, తెలంగాణ సోదరులు, కోస్తాంధ్ర సోదరులు అందరూ కూడా కలిపి సమిష్టి కృషితోనే మనం ఇటువంటి అభివృద్ధిని సాధించుకోగలిగాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఆ రోజు రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి 72లో విభేదాలు, చిన్న చిన్న విభేదాలు, పొరపాచాలు వచ్చినప్పటికీ మళ్ళీ కలిసి సహజీవనం చేసేటువంటి కార్యక్రమం చేసుకున్నామే. ఈ రోజు హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే, ఏ రోజు హైదరాబాద్ మన ప్రాంతం కాదు, అది వేరే ప్రాంతం అనేసి ఏ ఒక్కరు కూడా రాష్ట్రంలో పుట్టినటువంటి ఏ తెలుగువాడు అనుకోలేదు. ఈ హైదరాబాద్ లో ఏ పరిశ్రమలు వచ్చినా, ఏ ఐటీ వచ్చినా ఈ రోజు రాష్ట్ర ఆదాయంలో సుమారు 48,000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ లో ఉన్నా అందరి తాలూకా కృషి వల్ల వచ్చింది. హైదరాబాద్ వేరే ప్రాంతం, ఇక్కడ అభివృద్ధి ప్రాంతం, ఇక్కడ అభివృద్ధి చేయడానికి వీల్లేదని ఏ ఒక్కరు కూడా అనలేదే. ఈ రోజు ఇక్కడ అభివృద్ధి చేసుకుందాం, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం అనేటువంటి ఆలోచనతోనే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కలిసి ఉంచడం ద్వారానే మనం అభివృద్ధి సాధించుకోగలుగుతాం. అటువంటి అభివృద్ధికి బాట వేయాల్సినటువంటి అవసరం, అటువంటి నాయకత్వం రాజశేఖర రెడ్డి గారు లేనటువంటి పరిస్థితుల్లో అటువంటి నాయకత్వం ఇవ్వగలిగేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉన్నాయంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అటువంటి సత్తా, ధైర్యం ఉంది. కేంద్రం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం రాజకీయ లబ్ధి గురించి, రేపు ఎన్నికల్లో ఓట్లు వస్తాయనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయంగా ఈ 4 సంవత్సరాలు మాట్లాడకుండా చట్టాలకు అతీతంగా, విధానాలకు అతీతంగా, ఒక విధాన నిర్ణయం లేకుండా గతంలో కూడా రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు ఫస్ట్ ఎస్ఆర్సీ ద్వారా విభజన జరిగింది. 25 రాష్ట్రాలు అప్పుడు ఏర్పడితే ఎన్డీఏ హయాంలో 3 రాష్ట్రాలు కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాలు తీసుకురావాలని అక్కడ శాసనసభ తీర్మానాల ద్వారా, ఏకగ్రీవ తీర్మానాల ద్వారా జరిగింది. ఇక్కడ వస్తే తీర్మానాలు లేవు. ఒకరు తీర్మానం ఉన్నదంటారు, ఒకరు తీర్మానం లేదంటారు, ఒకరు బిల్లు వస్తుందంటారు, ఒకరి బిల్లు మీద ఓటింగ్ ఉంటుందంటారు. ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రానికి ఈ విభజన ప్రక్రియ సజావుగా జరిగిపోవడానికి ఆయన సహకరిస్తున్నారు తప్పితే ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి సహకరించే కార్యక్రమాలు ఎక్కడ జరగట్లేదు. రాష్ట్రం విడిపోతే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, పక్క రాష్ట్రానికి ఎవరు పిసిసి అధ్యక్షులు అవుతారు, ఈ తాపత్రయంలోనే ఉన్నారు తప్పితే రాజకీయంగా ఆలోచిస్తున్నారు తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. ఈ రోజు రాజశేఖర రెడ్డి లాంటి మహనీయుడు మళ్ళీ మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలోను చూసుకొని వారి ద్వారా పోరాటం చేసి మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్రం ఏకంగా ఒకే రాష్ట్రంగా ఉండడానికి మనందరం కూడా వెలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
ఈరోజు తెలుగు జాతికి ఢిల్లీ పీఠానికి మధ్య పోరాటం, తెలుగు తల్లికి ఢిల్లీ అధిష్టానానికి పోరాటం, ఈ పోరాటంలో అంతిమ విజయం మన తెలుగు